మేము పారిశుద్ధ్య కార్మికులుగా గత 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. మేము కాదు, మాతో పాటు ఒక 12 మంది మేము మా పంచాయతీ తరఫున పనిచేస్తున్నాం సార్. మాకు నెలకి 6,000 రూపాయలు చొప్పున బ్యాంకులో పడుతున్నాయి సార్. ఆ 6,000 రూపాయలు తప్ప మాకు ఇంకేటి వేతనం అనేది మాకు చూపించలేదండి. ఇప్పుడు గత 2 మంత్స్ నుంచి 4,000 రూపాయలు వేస్తున్నారండి. ఆ 6,000 ఈ 4,000 10,000 రూపాయలు చొప్పున 2 నెలల క్రితం నుంచి వస్తున్నాయి సార్. అంతేగాని మాకు పిఎఫ్ కానీ ఏసీ కానీ ఏం కట్టింగ్ లేదు సార్. ఏ దెబ్బలు తగిలినా మేమే చూసుకోవాలి సార్. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ చెత్త అంత మొత్తం అంతా ఏరేసి ఇంటికి వెళ్ళిపోతాడికి అనారోగ్య పాలు అయినా సరే హాస్పిటల్కి డబ్బులు ఇవ్వట్లేదు సార్. మా డబ్బులతో మేమే వెళ్తున్నాం. అందువల్ల మాకు ఈ జీతం సరిపోవట్లేదు సార్. మరి మా పంచాయతీ మున్సిపాలిటీలో కలుస్తుందండి ఈ మధ్యనే అని అంటున్నారు. మా పంచాయతీ కార్మికులందరూ కూడా మా 12 మందిని కూడా మున్సిపాలిటీలో ఆ పేర్లు వెళ్ళాలని మనం చేసుకుంటున్నాం సార్. జీతాలంటే సెక్రటరీ గారు మామూలుగా 4,000 టైంకి ఇస్తున్నారు సార్. ఈ బ్యాంకుల పైన 6,000 ఇస్తున్నాం సార్. అవి చాలట్లేదు సార్, మాకు జీతాలు చాలట్లేదు సార్. అందుకే సార్ అడుగుతున్నాం, మాకు జీతాలు పెంచమని కోరుతున్నాం సార్. మా ఇన్నస్కనపాలు పనిచేస్తాం కానీ 16 సంవత్సరాలు పెట్టి చేస్తాను. 3,000 లెక్కన అప్పుడు ఇచ్చేవారు కూలికి. అలాగే ఈ పంచాయతీలో 6,000 లెక్కన ఇస్తాండ్రు. అది అకౌంట్లోనూ సెక్రటరీ గారు ఇస్తాండ్రు. అడిగితే నచ్చితే చెయ్యండి అతను అని అన్నట్టు మాట్లాడుతున్నారు. అయ్యే లేదు సార్, అవి లేవు. ఏమైనా రోగం వస్తే మేము డబ్బులు బాగు చేసుకుంటాం.